ఇదిగోండి ఫిల్టర్ చేసేసాను. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నా. పక్కనే ఇల్లు కడుతున్నారండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. మైక్ అయితే తీసుకోలేదు. మా ఇంటి పక్కనే, అది కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ జ్యూస్ చూడండి, ఇలా బాల్కనీ నుంచి చూస్తున్నారు కదా, ఇలా మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు. పద నాన్న అక్కడ పద. సో ఇలా మీకు డౌట్ రావచ్చు, చిన్నపిల్లలు తాగొచ్చా లేదా అని అనుకుంటారు కదా, దానికి రీజన్ కూడా చెప్తాను. వీరికి 2 years నిండుతున్నాయండి. సో మనము వారానికి 1-2 సార్లు ఫ్లేవర్ మార్చి మనం ఇలా జ్యూసెస్ ఇవ్వచ్చు. అది కూడా 100 ml. పెద్దవాళ్ళు అయితేనేమో 200 ml అండి. చిన్నపిల్లలకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు 100 ml 50 ml స్టార్టింగ్లో అలా ఇవ్వచ్చు. సో వీడికి నేను స్ట్రా తీసుకొస్తానండి, వాడు తాగుతున్నాడు. హాయ్ రాము, ఏంటి ఏంటి ఏం చేస్తున్నా? ఏంటది? లెమ్మేమేనా? అయ్యో పగలు కొట్టేసావా? దాని పేరేంటి? ఇదేంటి? ఇది తొక్కి తీస్తానులే. దీని పేరేంటి? మర్చిపోయావా? దీని పేరేంటి? క్యారెట్. నువ్వు తాగుతావా జ్యూస్? తింటావా తాగుతావా? ఇచ్చుడు జ్యూస్ చేస్తాను మరి. ఓకే, అది కూడా ఇవ్వు, జ్యూస్ చేస్తాను. కూర్చుంటావా? జ్యూస్ చేసేస్తా. కూర్చో. సరే, జ్యూస్ బాగా చేయాలా? సరే, మరి నువ్వు ఇక్కడ కూర్చుంటావా? ఆడుకుంటావా? ఆడుకో. సరే, జ్యూస్ చేసుకొస్తానే. అందరికీ హాయ్ చెప్పు, మంచిగా హాయ్ చెప్పు అందరికీ. హలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉసిరికాయ క్యారెట్ జ్యూస్ చేస్తున్నా. చూసారు కదా, చాలా సింపుల్ అండి. జ్యూసెస్ చేసుకోవడం కొంచెం ఆడవాళ్ళ కష్టం అని చెప్తూ ఉంటారు. నాకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్తూ ఉంటారు, తాగరు, తినరు అని. సో మనము ఏదైనా సరే ఒక 10-11-12 days అలవాటు పడ్డామంటే అది మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఇది ఉసిరికాయ అండి. ఉసిరికాయ, ఈ క్యారెట్, వీటికి అంటే వీళ్ళు తినకూడదు వాళ్ళు తినకూడదు అని ఏమీ లిమిటేషన్ ఉండదండి. ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. మనము క్యారెట్ని పచ్చిగా ముక్కలు తినాలంటే చాలా నమిలి తినాలి. మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది. చాలామంది దీన్ని ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా ఒకసారి తినవచ్చు డైరెక్ట్, ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని. ఫుడ్లో తింటూ ఉంటారు ఆల్రెడీ. సో టైం లేని వాళ్ళు జ్యూసెస్ అండి, వారానికి 1-2 సార్లు తీసుకున్నా మనకి రాగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇవి మనకి మార్కెట్లో చాలా తక్కువ, పోషకాలు కూడా ఎక్కువ, ఇంకా అందులో ఉసిరి ఇమ్యూనిటీని పెంచే సి విటమిన్, సిట్రస్ జాతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అందరికీ తెలుసు ఇది. మీరు అందంగా తీసుకున్న, హెయిర్కి తీసుకున్న, డైజెషన్ పర్పస్ తీసుకున్న, దేనికైనా సరే ఆల్ ఇన్ వన్ ఏదైనా ఉంది అంటే ఈ ఆమ్లా అండి. ఇమ్యూనిటీని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఇవాళ ఈ క్యారెట్ జ్యూస్ని చేస్తానండి. ఇది ఆఫ్టర్ అన్నమాట, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను మా బాబు తాగుతాము. నేనైతే ఇవి చూపించాను కదా, లాస్ట్ వీడియో ఒకటి బీట్రూట్ది చేశాను, ఇప్పుడైతే క్యారెట్ కూడా చూపిస్తున్నానండి.
లాస్ట్ టైము చూపించాను కదా, నా దగ్గర ప్రత్యేకంగా జ్యూసర్ ఏం లేదు, ఇలానే చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసేయండి. మనకి చేసుకోవాలని ఉంటే దానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. ఇదే ఉండాలి అదే ఉండాలని ఏం లేదు. సో దీన్ని కూడా పీసెస్ చేసి గ్రైండ్ చేసి నేను చూపిస్తాను. ట్రైపాడ్ లేదండి, ట్రైపాడ్ ఎవరు ఇంట్లో కూడా లేరు కదా హెల్ప్ చేసేవాళ్ళు. సో అది మిక్సీ వేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 2 అండి, 100 గ్రాములు ఉంటుంది క్యారెట్. ఉసిరికాయ చిన్నది, చూస్తున్నారు కదా. ఇలా మనం రాగా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ముఖ్యంగా దీనికి వీళ్ళు తినాలి వాళ్ళు తినాలి అని ఏమీ లేదు, అందరూ తీసుకోదగిన కాంబినేషన్ జ్యూస్. చూసారు కదా, క్యారెట్ తినడం వల్ల కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో హార్డ్నెస్ ఎక్కువ కాబట్టి మనం నమిలి తినడానికి చాలా టైం టేకెను. సో ఇలా జ్యూసెస్ వారంలో 1-2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే పేస్ట్ అవుతుంది కదా. ఇలా అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోండి. మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం జ్యూస్ లాగా చేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, ఇది జ్యూసర్కి పెద్ద దీనికి ఇంకో జ్యూసర్ కావాలి ఇంకోటి అనేవి ఏమి అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి, పర్వాలేదు. మా బాబు అయితే అసలు ఆగట్లేదండి, గ్లాస్ తీసుకొని ఇక్కడ ఎప్పుడు ఇస్తావు అంటున్నాడు. ఇది కొంచెము 1 స్పూన్ తేనె యాడ్ చేశానండి. ఇక్కడ ఇది నేను సపోలో బ్రాండ్ తీసుకుంటాను, ఎందుకంటే మాకు పల్లెల్లో నుంచి తీసింది దొరకదండి. అవైలబుల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇంక ఇక్కడ ఇది దేనికి ఎందుకు చెప్తున్నా అంటే, మనకి టెస్ట్లు ఉంటాయండి ప్రతి దానికి. మన ఇండియాలో పాస్ అయిన బ్రాండ్ అంటే ఇదే ఉంది, సఫోలా హనీ. ఎప్పటి నుంచో నేను వాడుతున్నా, ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నాను మీకు. హనీలో కూడా మనకి టెస్ట్లు ఉంటాయి 4-5, అన్నింటిలో బెస్ట్గా పాస్ అయింది ఇది ఒక్క బ్రాండేనండి. సో హనీ వాడాలనుకునే వాళ్ళు టెస్ట్లు చూసుకొని కొనుక్కోండి, ఇది కొంచెం మీకు టిప్ లాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేశాను కదా, మనం ఆల్రెడీ ఉసిరికాయ యాడ్ చేసాం కాబట్టి కొంచెము లెమన్ కూడా పిండుతున్నాను. చెప్పాను కదండి ఆల్రెడీ, మనకి లెమన్ ఎందుకు అంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరగడానికి మనకి లెమన్ కూడా యాడ్ చేస్తారంట జ్యూసెస్లో. ఆయుర్వేదంలో చెప్పారు డాక్టర్స్, ఐరన్ అబ్జార్ప్షన్ మంచిగా జరగాలి అంటే సిట్రస్ యాడ్ చేసుకోవాలి అంట. సో యాడ్ చేశానండి. ఇక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ ఫిల్టర్ అండి, జ్యూసర్కే వచ్చింది మా బాబుకి ఫుడ్ పెట్టేటప్పుడు 6 months అప్పుడు. సో ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలి. చూసారు కదండి, క్యారెట్ జ్యూస్ చాలా ఈజీ, సింపుల్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇది క్యారెట్ కళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిదంట, కంటి చూపుకి. అందరికీ తెలుసు కదా, ఆమ్లాతో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసేసారు కదా. చాలా సింపుల్ అండి. వారంలో 1-2 సార్లు వెజ్జీస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోండి, చేంజెస్ అనేది మీకే అర్థమవుతుంది. బాడీలో మనము ఇలా 1-2 సార్లు కాకుండా మనం లైఫ్ లాంగ్ తీసుకుంటానే ఉండాలండి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది చేస్తుంది. కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ వెళ్తుంటే జీవన విధానంలో చాలా మార్పులు గమనించవచ్చు. స్ట్రా తీసుకొచ్చానండి, వాడైతే తాగుతున్నాడు. బీట్రూట్ జ్యూస్ నేను యాక్చువల్గా స్టీల్ గ్లాస్లో పోసాను లాస్ట్ టైము, వాడు ఆడతా పాడుతా తాగాడు. అంటే తెలియదు, ఇది ఏంటంటే పిల్లలకి చిన్నప్పుడే మంచి హ్యాబిట్స్ అలవాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అలవాటు పడతారు. పెద్దయ్యాక చేద్దాము అంటే కుదరదండి, ఎందుకంటే మన నాలిక మీద అవి టేస్ట్ బడ్స్ ఉంటాయంట, డాక్టర్సే చెప్తారు. అవి ఎలా అలవాటు పడితే అలా మన టేస్ట్ డిఫరెంట్ కదండి. అందరూ ఒకటే ఇష్టపడాలని లేదు కదా, తీపి ఒకరికి ఇష్టం ఉంటుంది, పులుపు ఒకరికి ఇష్టం ఉంటుంది. అట్లా చిన్నప్పటి నుంచి మనం ఇలా వాళ్ళకి అలవాటు చేసామనుకో, పెద్దయ్యాక వాళ్ళే ఇంకా వాటికి తోడు ఇంకా మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటారండి. ఏమంటారు? చూడండి, నేను ఇది మీతో షేర్ చేస్తున్నా అని వాడైతే మాటికి లైక్ ఇలా చూపిస్తున్నాడు మా బాబు. చూడండి, నాకైతే వాళ్ళకి అలా చేసి పెట్టి
వంట చేసి పెట్టి వాళ్ళకి ఇష్టమైంది అలా అడిగి చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతేనండి క్యారెట్ జ్యూస్, చాలా సింపుల్ చేసుకోవడము. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా క్యారెట్ కలర్ వెజిటేబుల్స్ చెప్పాను కదా, కాస్మెటిక్స్ ఎవరైతే బాగా యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ గ్రీన్గా ఉండేవి ఇలా కలర్గా ఉండే వెజిటేబుల్స్ని మీ డైట్లో ఎక్కువగా చేసుకోండి. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అది 1-2 రోజులు కాదు, మీరు ఒక 5-6 నెలలైనా ఖచ్చితంగా చేయాలండి. రిజల్ట్ అనేది మీకు మెల్లమెల్లగా కనిపిస్తుంది. ఏది మనకి తొందరగా వచ్చేయదు. అది క్రీమ్స్లా అనుకుంటారేమో కానీ ఇవాళ రాసి మీకు చెప్తారు. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఫేషియల్ కానీ ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళు చాలా గంటల సేపు మనకి మసాజ్ చేసి పంపిస్తారు. వచ్చాక మీరు వాష్ చేసుకోవద్దని చెప్తారు, ఎందుకంటే ఆ స్మూత్నెస్ అనేది రఫ్ అయిపోతుందని. సో మీరు అది అవగాహన చేసుకొని మనకి లైఫ్ టైం రావాలి అంటే చక్కగా ఇలా ఆరోగ్యంగా ఉండి అందాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. సో ఒక్కొక్క హెల్దీ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటూ పోతే మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే చక్కగా నిద్రపోవడం, మంచి డైట్, మంచి ఫ్రెండ్స్, ఆలోచనలు ఉంటే జీవితమే ఆనందం, అద్భుతం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. చూసారు కదా, మా బాబు అయితే నిదానంగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు. ఖుషి టీవీ చూస్తాడు తను బాగా. ఇందులో లిటిల్ కృష్ణ, డోరా, మోగ్లీ అవి వస్తాయి. పాప అయితే ఇక ప్రజెంట్ స్కూల్కి వెళ్ళిపోయింది. మేము ఇది బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటామండి. మీ టైంని వీలు బట్టి మార్నింగ్ పరగడుపుతో కాకుండా లంచ్ టైంకి ముందు కానీ, ఇలా బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. బాయ్.